నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో హ్యాపీ సండే సందడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఆట విడుపు కోసం హ్యాపీ సండే నిర్వహిస్తున్న మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు ఆటపాటలతో అలరించారు. చిన్నారులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. మ్యాజిక్ షో వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. యువ కళాకారులను మంత్రి నారాయణ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంలో ఒకరోజు ప్రజలకు ఆట విడుపు కల్పించాలని 2014లోనే సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 110 మున్సిపాలిటీల్లో హ్యాపీ సండే ప్రోగ్రాం నిర్వహించాము. గత పాలకులు దాన్ని కూడా ఆపేసి ప్రజల సంతోషాన్ని హరించారని ఆయన అన్నారు. 2014-19లో నేను ఇదే శాఖకి మంత్రిగా ఉన్నప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు. ఈరోజు ప్రతి ఒక్కరూ వారంలో 6 రోజులు సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడుతున్నారు. అనేక విధాలుగా అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగ రీతి కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపార రీతి కానీ అనేక ట్రస్టులకు గురవుతుంటారు. వారానికి ఒకరోజు మున్సిపాలిటీలో హ్యాపీ సండే అనే ప్రోగ్రాం తీసుకురండి అని వారు ఆ రోజు ఆదేశించడం. 2014-19లో ఆ రోజు 110 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి 10 మున్సిపాలిటీలో స్టార్ట్ చేసేది. కానీ గత ప్రభుత్వం వారికి ఎన్ని పట్టవు, వారికి ఇటువంటి ఆలోచనలే ఉండవు, ఆలోచనలే రావు, ఇవన్నీ పక్కన పడేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు వీటిని స్టార్ట్ చేయమంటాం. ఈరోజు 123 మున్సిపాలిటీస్లో చక్కగా హ్యాపీ సండే జరుగుతుంది. ఆదివారం రోజు ఉదయం మార్నింగ్ 8 కానీ 9 కానీ చక్కగా ఈరోజు చదివిగా నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నేను కూడా మీకు అందరికీ తెలుసు, వారంలో 7 రోజులు పనిచేస్తుంటా. ఇక్కడికి వచ్చే ముందు జస్ట్ అంటే డిఫరెంట్ ఆలోచిస్తూ వచ్చా. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కంప్లీట్గా మైండ్ టోటల్గా ఆ డయాస్ మీదే ఉండింది. రిలాక్స్ మైండ్, ఇంకా కొంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలం. ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారానికి ఒకరోజు ప్రజలు కొంత రిలాక్స్ అయితే ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి, ఇంకా బాగా పనిచేస్తారు, రాష్ట్రం ఇంకా అభివృద్ధి అవుతుందని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంలోనే ఈ హ్యాపీ సండే ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం 120 మున్సిపాలిటీ జరుగుతుంది.